ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ఇవన్నీ మీరు నా దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కున్నారా? ఈ శిష్యులు, ఈ 12 మంది శిష్యులు ఏమైనా యేసుక్రీస్తు వారికి లంచం ఇవ్వడం కానీ, గిఫ్ట్లు ఇవ్వడం కానీ, ఏదైనా స్థలం ఇవ్వడం కానీ ఇట్లా ఏమైనా చేసి పొందుకున్నారా ఈ అధికారాన్ని? లేదా యేసుక్రీస్తు వారు దేవునికే ఏమైనా లంచం ఇచ్చి కానీ, లేకుంటే ఏమైనా కానుకలు ఇచ్చి కానీ పొందుకున్నాడా? లేదండి. తండ్రి అయిన దేవుని నుంచి యేసుక్రీస్తు వారు ఉచితంగానే పొందుకున్నాడు కాబట్టి, ఆయన న్యాయవంతుడు కాబట్టి, పరిశుద్ధమైన జీవితం కలవాడు కాబట్టి, పాపము లేని జీవితం కలవాడు కాబట్టి, నేను నా తండ్రి నుంచి ఉచితముగా పొందుకున్నాను గనుక వీళ్లకు ఉచితంగా ఇవ్వాలన్న ఆ ఉద్దేశంతోనే ఉచితంగానే ఇచ్చాడు. వీళ్ళేమో గొప్ప వాళ్ళని, వీళ్ళు ఏదో కానుకలు ఇస్తారనో లేకపోతే ఏమైనా వెళ్ళి తీసుకొస్తారనే ఏ ఉద్దేశం లేదు యేసుక్రీస్తు వారికి. ఉచితంగానే ఇచ్చాడు. వాళ్ళకు కూడా ఏం చెప్తున్నానంటే, నా నుంచి మీరు ఉచితంగా పొందుకున్నారు కాబట్టి మీరు కూడా ఉచితంగానే ఇవ్వండి. రోగులను స్వస్థపరచడానికంటే రేటు కట్టొద్దు. చనిపోయిన వారిని లేపాలంటే రేటు కట్టొద్దు. కుష్ఠ రోగులను శుద్ధి చేయాలంటే రేటు కట్టొద్దు. దెయ్యాలను వెళ్ళగొట్టాలంటే రేటు కట్టొద్దు. లేదా సువార్తను ప్రకటించాలంటే రేటు కట్టొద్దు. రేటు కట్టొద్దు. ఉచితంగానే పొందుకున్నావు, ఉచితంగానే ఇయుడి అన్నాడు. అవునా కాదండి? నేడున్న సువార్థికుల్లో మనం గమనిస్తే మీటింగ్కి వస్తే ఒక రేటు, మీటింగ్కి వస్తే ఒక రేటు, ఇంత ఇవ్వాలి పారితోషికం. తర్వాత మళ్ళీ దాంతో కాకుండా, అంటే ఆయనకి ఇచ్చేది కాకుండా 5 స్టార్ హోటలో 3 స్టార్ హోటల్లోనో రూమ్ తీయాలి, ఆ సర్వీస్ పెట్టాలి, భోజనం కూడా ఆ లెవెల్లోనే ఉండాలి, వస్తున్నప్పుడు కారు పెట్టుకోవాలి, నడిచేటప్పుడు రెడ్ కార్పెట్ పరిచి ఉండాలి, నడిచేటప్పుడు అందరూ లేచి నిలబడాలి. మేము వస్తుంటే ఆ సైడ్ నుంచి ఇట్లా పూల బాణాలు ఇట్లా రావాలి, టపాసులు ఇట్లా వస్తే అప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో హీరో ఎంట్రీ ఇచ్చినట్లు మేము ఎంట్రీ ఇస్తాం. మళ్ళీ అందరి దగ్గరికి రాము మేము. మీరు ఎవరైనా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే చెప్పండి, వాళ్ళకి ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోతాం. చూసారా మీరు ఎప్పుడైనా? వేలాది మంది వెళ్తుంటారు కదండి సభలకు. వస్తున్నప్పుడు చూస్తుంటారు కదా వేలాది మంది. సువార్థికుడు అందరి దగ్గరికి వస్తాడా? ఏమంటాడు? లేదు లేదు, మీరు మేనేజ్ చేసుకోండి, నేను వెళ్తాను, ఏదైతే ప్రార్థన చేసేద్దాం, అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నా, మీరు వచ్చారు, మీరు ఏమైనా పోండి, తర్వాత నాకు సంబంధం లేదు. ఒకవేళ టైంకి డబ్బులు ముట్టలేదు అనుకోండి, మళ్ళీ ఫోన్ కాల్స్ వస్తాయి వెనకాల నుంచి. ఇదిగో లాస్ట్ టైము మొన్న మీ ఊరికి వచ్చారు కదా, మరి ఇంకా మీరు ఏం వెయ్యలేదు, ఇవ్వలేదు. సరేనండి, మా సంఘ స్తోమత ప్రకారం మేము ఇంత ఇచ్చుకోగలం, 5,000 10,000 ఇచ్చుకోగలం అన్నారనుకోండి. అదేంటి మీకు చెప్పలేదా? 25,000 కదా రోజుకి రేటు కడుతున్నారండి. మీరు గమనించవచ్చు, గమనించకపోవచ్చు. నేను గమనించా కొద్ది వరకు.